అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ముఖ్యంగా గుంటూరు, ఇబ్రహీంపట్నం ఈ రెండు ప్రాంతాల్లో మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరిగిన ఘటనలో ఇప్పుడు టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ టీడీపీ నేతల కేసుల నమోదు వెనక జరిగిన ఘటనలు ఏంటి? ఎందుకు అంబటి రాంబాబు మీద కానీ లేదా ఆయన ఇంటి మీద కానీ దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో టీడీపీ సీనియర్ నాయకులు తెలుగు యువత మళ్ళీ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఆ రోజు అసలు ఏం జరిగింది? అంబటి రాంబాబు మీద మీరు దాడి చేశారు, వాళ్ళ ఇంటి మీద ధ్వంసం చేశారనేది ఘటనలు మన దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. కానీ మీరు చూస్తేనేమో మేము దాడి చేయలేదని చెప్తున్నారు. ఎట్లా చెప్పాలి? ఇదంతా కూడా అంబటి రాంబాబు అనే వ్యక్తి నోటి దొలవలు వచ్చిందండి. ఎందుకంటే ఆయన కావాలి, పదే 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 ప్రచారం కావాలి. ఆయన వాళ్ళ నాయకుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు, అంటే వాళ్ళ నాయకుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఇవన్నీ ఎలివేషన్స్ ఈయన ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఏం చేయాలి, ఏదో ఒక ఎలిగేషన్ కావాలి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు కట్టారండి. ఇది మహాపాపం అని ఏదన్నా కానీ మా పార్టీ వాళ్ళు కట్టుకున్నాను. నువ్వు ఏదన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ ఇచ్చుకోవాలి, ఇది చేయాలి. కానీ ఇతను అత్యుత్సాహం, అంటే సీన్ టు సీన్ చెప్తున్నానండి అనేది నాకున్న పరిధిలో. ఇతను అత్యుత్సాహం ఏ స్థాయిలోకి పోయిందంటే, నేను ఫ్లెక్స్ బీకేస్తా 24 గంటలని రెచ్చగొట్టం, కావాలని రెచ్చగొట్టం. నేను పీకేస్తా, అట చేస్తా, అటు చేస్తే పీకేయడానికి ఏముంది? ఎవరొకళ్ళు ఏదైనా రేతులు పడిపోయినా పీకేయచ్చు. లేకపోతే నిజంగా వివాదం కావాలి, ఏదో ఒక వివాదం కావాలి. వెంకటేశ్వర స్వామి గుడికి అని చెప్పాడు, పోయిరండి, ఎవరు ఆపలేదే. నువ్వు పీకేస్తా అన్నావు కాబట్టి మా కార్యకర్తలు ఆడున్నారు. నువ్వు రెచ్చగొట్టితేనే కదా మా వాళ్ళు ఆడుంది. కానీ కర్రలు అప్పటికి నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, మీరు ఛాలెంజ్ చేశారు. నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఏం అనలేదు కదా. వాళ్ళలోనే ఇన్ఫర్మేషన్ ఎవరొకళ్ళు మేము ఇప్పుడు పోతా ఫ్లెక్స్ బీకేద్దాం అనుకుంటారు. అది తెలిసి మా కార్యకర్తలు వెళ్ళారు. ఇప్పుడు మంచోళ్ళకైతే ఏదో వెనక ఒక సామెత ఉందండి, మంచోడికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు. అంటే నేను వేరే దాంట్లో రాంబాబుని అందరూ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అలానే చూస్తున్నారు. సో రక్షణ కోసం మా వాళ్ళు కర్రలు తీసుకుని ఉన్నారు. మరి నాకైతే తెలియదు, నేను ఆ సీన్లో లేను యాక్చువల్గా. జరిగినప్పుడు ఆయన వచ్చి ఆడికి వచ్చి ఫ్లెక్స్లు పీకేయటానికి ట్రై చేశాడు. అంటే వీళ్ళు ఏమన్నా చేతకానాళ్ళ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే కూటమి నాయకులు ఏమన్నా చేతకానాళ్ళ, లేకపోతే ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి? వీళ్ళు కేసు పెట్టు, ఫ్లెక్స్ ఇది దీనివల్ల గొడవలు అవుతుంది ఇదని చెప్పి ప్రతోడు పొగటిగాళ్ళ మాట్లాడతారు. రాష్ట్రం మొత్తం లేవా ఫ్లెక్స్లు? నీకు దోల ఏంటంటే ప్రతి దాంట్లో మార్కులు కావాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ నోటి దోలతో నువ్వు ఫేమస్ అయ్యావు, కానీ ఒక్క కార్యకర్తకి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్తకి న్యాయం చేశానని చెప్పను. మీరు ఏ ఇంటర్వ్యూ అన్నా తీసుకోండి, ఈ ఒక్క కార్యకర్త నాకు రాంబాబు అనే ఆయన వల్ల నాకు మేలు జరిగిందని చెప్పారు. అతను వ్యంగ్యం, వెటకారం, ఒక పని మీద వెళ్ళిన చేసి 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 అలసిపోయి నువ్వు ఎంత ఖర్చు పెట్టినా 30,000 ఓడిచ్చారు. సత్తెనపల్లి చరిత్రలో మొన్న దాకా అంత డిజాస్టర్ లేదు. ఎన్నో జరిగినాయి ఎలక్షన్లు, ఎన్నో జరిగినాయి, కానీ అంత డిజాస్టర్ తోటి ఇది చేశారు. సరే అయిపోయిందండి. నువ్వు ఫ్లెక్స్ పీకేటండి ఏం చేస్తారు? అడ్డుకోరా? అడ్డుకున్నప్పుడు అతను ఎవరో ఒక అతను ప్రేమ్ కుమార్ అని వచ్చి, మీరు విజువల్స్ చూసుకోండి, చాలా వాటిలో వస్తుంది. పైకి పోవటం 20-30 మంది ఉండి కూడా చేతిలో కర్రలు ఉన్నా కానీ తోసారు తప్పితే ఇతను వాళ్ళ మీదకి వెళ్తున్నాడా? వాళ్ళు ఇదా పబ్లిసిటీ పిచ్చి ఆ వైసీపీ పార్టీలో పనిచేయటం మానేశారు. చివరికి మనం వీడియోలో అవపడితే చాలు, పబ్లిక్లో అవపడితే చాలు, ఇది చేస్తే చాలు అనే పద్ధతికి వచ్చేసారు వైసీపీ పార్టీలో. ఇక్కడ మా పార్టీ అలా కాదు, బై స్టాండ్ కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చేసేవాళ్ళు ఉంటారు, ఇంకోటి మీడియా గొంతు వినిపించే వాళ్ళకు ఉంటారు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడికక్కడ వాళ్ళు ఉంటారు. ఏం స్టాండ్? ఇప్పుడు మీరు వెళ్ళి మాజీ మంత్రి ఇంటి మీద పడి ధ్వంసం చేశారని చెప్తాను మీరు. నేను ఇదే చెప్తున్నా అండి, అక్కడ కూడా పబ్లిసిటీ కోరుకున్నారు. అయినా ఆ ప్రేమ్ కుమార్ అనేవాడిని తోసారు తప్పితే కొట్టలేదు ఎవరు కూడా. కూరబాబు మీ పిచ్చి వాళ్ళని చాలా మంది చూసారు, అయిపోయింది. సరే అది అయిపోయింది. ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు చేసిన ఆయన పట్టుకొని ఏ భాష ఆడాడండి? మనిషినా? అంటే కోపాలు రావు, కార్యకర్తలకు రావు, ప్రజలకు రావు, ఎవరికి రావు.
అంటే ఈ రాష్ట్రం గొడ్డుపోయి ఉందా? నిజంగా అంతే ఉంది. రాంబాబు తీరు చూస్తే నాకు జగన్ దగ్గర మార్కులు పెడితే చాలు, అదే మంచిగా చెడా నేను రోజు టీవీల్లో వస్తే చాలు. ప్రీ ప్లాన్డ్గా మాట్లాడిన పదాలే అవన్నీ కూడా. ఎందుకంటే ఈ నెయ్యి వివాదం డైవర్ట్ కావాలి. ఎవరైనా అంత వయసు 70 ఏళ్ళు, నీ అంతరాత్మకు కూడా నువ్వే అంటున్నావుగా నాకే తప్పు అనిపించిందని, కానీ ఆ నిమిషానికి చెయ్యాలి, పబ్లిక్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు మార్కులు, ఆ ఉద్దేశం ఏమి తప్పితే నీ దగ్గర ఏమన్నా ఉందండి? ఆడ అవసరం ఏముందండి? కార్యకర్తలు మీరు ఇందాక చెప్పారు సార్, నేను అనేది ఒకటి, కార్యకర్తలు మీరు విజువల్స్ ఉన్నాయి చూసుకోండి. నిజంగా మనిషి అనేవాడు ఎవడో కూడా ఆలోచించాలి. నిజంగా మనిషి మంచి మానవత్వం ఉన్నాడు ఎవడో ఉంచాలి. ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళటం ఒక ప్లాన్, గొడవ పెట్టుకోవటం ఇది. వాళ్ళు అడ్డుకుంటున్నాం మా పార్టీ కార్యకర్తల చేతిలో కర్రలు ఉన్నా కానీ బాగా పైకి పోవటం మేము కాబట్టి ఊరుకున్నామండి. నిజంగా మా పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణ అనేది మమ్మల్ని ఒక రకంగా ఏదంటారు చూడండి సెకండరీలు చేసింది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పార్టీలో వీళ్ళు ఎంతలో రౌడీలు అండి, వీళ్ళందరూ ఎక్కడ రౌడీలు వీళ్ళు? మీ పార్టీ వల్ల పెద్ద రౌడీలా? కాదు అనేది, అంత బయటకు వస్తే మేమే పెద్ద రౌడీలు. ఇది ఒక్కసారి మా ఇది దాడితే మేము ఇదేనండి. మంచిని ఎవరైనా తగ్గించాలని చూస్తే మేము రౌడీలే, చెడుగా ఎవడైనా బిహేవ్ చేయాలంటే మేము రౌడీలే, దాంట్లో నో డౌట్. మాకంటే ఎవరైనా ఇదేం కాదు. రెండు మేము మీకు ఎందుకు చెప్తున్నా అంటే అది అయిపోయిందండి. సరే మనుషులు బాధపడతారు, సఫర్ అవుతారు. ఇంటికాడ ఒక 200 మంది ఉండాలి. మీరు చూసుకోండి ఏరియా. ఇప్పుడు మిగతాది కాదు, విజువల్స్ అన్నీ రావాలి. ఒక 200 మంది గుండాలను పెట్టుకొని ఎవరైనా పోతా వచ్చేవాళ్ళని, రే ఎవడరా మీరు ఇటు ఎందుకు వస్తున్నారు, ఏం భయం లేకపోతే రోడ్డు మీద వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని ఎందుకు కాపలా పెట్టుకోవాలి? ఆ రోజు జరిగిందా? ఆ రోజు జరిగింది అదేనండి. ముందు కూడా కావాలి. నేను అంటుంది దాని ముందు 200 మంది గుండాలు ఏం పని అండి? పోలీసులు ఉన్నారుగా, పోలీసు రక్షణ కోరుకో, ఇబ్బంది ఏం లేదు. 200 మందిని గుండాలను పెట్టుకొని ఇక్కడ నానా రకాలుగా రోడ్డు మీద ఏం పని మీకు? అది 40 అడుగుల రోడ్డు అండి. ఎవడమ్మమ్మ ఒకడు సొమ్ము కాదు ఆ రోడ్డు, గవర్నమెంట్ డబ్బులతో వేసిన రోడ్డు. ఎవడు వస్తున్నా పోతున్నా ఆపటం, క్వశ్చన్ చేయటం. ఎవరో ఒక మహిళ అడిగింది, టీడీపీలో పనిచేశాను, నాకున్న సమాచారం చెబుతున్నానండి. పోయే గొడవ పోయాము ఒకటం పోదు కదా, ఒక్కం పోయిద్దా? పోరు కదా. ఎవరికైనా భయం అనేది ఉంటుంది, ఇది ఎంత ఇదైనా కానీ ఒక జాగ్రత్త అనేది ఉంటుంది. పోతా ఇటు రావడానికి వీల్లేదు, అటు బొమ్మన్నారు. ఎందుకయ్యా చంద్రబాబు గారిని అంటాం ఎందుకు? అంత పెద్ద మనిషిని పట్టుకొని ఇప్పుడు ఈ రోడ్డుని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడ్డుకోవడం ఏంది అంటే, అక్కడున్న మహిళలు కానీ మగాళ్ళు కానీ పోలీసుల సమక్షంలో, వీళ్ళందరూ అన్నారు అందరూ పోలీసులు అనేవాళ్ళే, వాళ్ళు పోలీసులు మేము అడుగుతున్నాం, మేము అడగాలి పోలీసులు. అసలుకి వచ్చినాం, మీరు ఎందుకు చోద్యం చూశారు? ఆమెను కొడుతుంటే పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చి పంపించినట్టున్నారు కదండి. ఆమెను కొడుతుంటే మాధవి అనే ఆమెని, లంకా మాధవి సరే ఆమె అవగాహన ఉందో లేదు, ఇది కరెక్ట్ కాదని తిడతంటే ఆమె అప్పుడు చెప్పు చూపించింది, ఇట్లా చేస్తే తప్పుడు పనులారా, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు ఎందుకు, మీరు ఇంకా తప్పుడు చెప్పు చూపిస్తే ఆమె మీద ఒక 20-30 మంది మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఎగబడ్డారు. ఇవన్నీ విజువల్స్ మాకు మరి మాలో వివరించేవాళ్ళు లేక మరి అప్పుడు అందరూ మళ్ళీ దాన్ని అసలు బడాయికి పరిగెత్తిచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. ఇంకొకతను మధు అనే ఆయన ఆ దాన్ని పోతే ఎందుకయ్యా ఆడవని కొడతారు, తప్పు చేసింది మీరు అని అడిగితే, ఎవరైనా గొడవ పోయే వాళ్ళు 2 పోతారండి? మీ టీడీపీ మీరు ఒక్కటే వినాలండి, పాయింట్ డైవర్ట్ అవుతుంది. మధు ఆయన మీద దాడి చేశారు ఇక్కడే పక్కన లేమల్లిపాడు అతని మీద. ఆడవని కొడుతుంటే ఎందుకయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని అడ్డం పోయినందుకు అతని మీద దాడి చేశాడు, తోసుకుంటా కొట్టుకుంటా. పోలీసుల సమక్షంలోనే జరిగింది. నేను ఒప్పుకోను, పోలీసులు ఏకపక్షంగా ఏం లేరు, ఇది 100% చెప్తున్నా, పోలీసుల సమక్షంలోనే జరిగింది వాళ్ళిద్దరి మీద దాడి. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు అధికార పార్టీ తెలియదు కదా, అధికార పార్టీ, మరి పోలీసులు మీ దగ్గరే ఉంటారని కదా అనేది. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు అంటే మీకు భయము భక్తి ఉంటే పోలీసుల సమక్షంలో ఆ మహిళను కొట్టరు. ఆమె ఆ రోడ్డును పోయిన పాపానికి ఆమె ఆపి తిట్టారు. ఏందే నీకేం పని దొంగ ముండ అట్లేదు. ఇక నేను అబ్బూతులు నేను నోటితో నేను రావు,
తిడితే ఆ మంది అరే బాబు పొద్దున బాబు గారిని సరే సార్, అది అయిపోయింది ఆ తర్వాత అయినా మీరు వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారా, ఆయన కొట్టారా లేదా? ఆయన కొట్టడం అంటే మహిళలు కొట్టారా? ప్రజాగ్రహం అది. చెప్పులు వేశారు, ఇవన్నీ చాలా జరిగినాయి. ఏం జరిగిందంటే అండి, మేమందరం కూడా ఉంటే మహిళలు రెచ్చగొట్టారు అందరం. మీరు ఎంత చేతగానో లేదు, ఆడవాళ్ళు కడుతున్నారు, మగాళ్ళు కడుతున్నారు, ఎట్టేంది మీరు రారా అంటే మాకు ఈ దగ్గరలోనే ఉంటారు కదా, అందరూ ఈ ఏరియాలో ఇక్కడెక్కడి నుంచి దాదాపు 500-600 మంది మహిళలు వచ్చారండి. సరే మన మహిళలు మన పార్టీ వాళ్ళు ధర్నా అనుకుని పోయారు, అందరూ నిరసన వ్యక్తం చేద్దాం అంతే. ఆడ సిచ్యువేషన్ పోతే పోలీసులు ఉన్నారుగా, పాపాలు భైరవులు. అంటే నేను తప్పు అంటలా, మేమనేది వాళ్ళనే, వాళ్ళు అనేది వాళ్ళనే. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఒక రైట్ హీల్ రానివ్వరు పోలీసులు. ఆ రక్షణ కవచంలాగా ఉన్నారు ఆయన. రానివ్వరు పోలీసులు, రానివ్వరు, డిఫెన్స్ చేస్తారు అనుకున్న మరుక్షణం బయటకు వచ్చి చిటికలేయటం ఎవరు మహిళల్ని అందరూ అతనుకున్న అనుచరులు అందరూ కూడా. అతనుకున్న అనుచరులు మాట, ఆయన భాష, సీసీ ఫుటేజ్ ఆయన దగ్గర ఉంటుంది కదా, వాళ్ళు ఏమనుకుంటున్నా గొడవ జరిగిందా. ఇక అప్పుడు అటు నుంచి చెప్పులు అవి ఇసిరేయటం జనం మహిళలు. అప్పుడు జనాల్లో ఆగ్రహం వచ్చింది, అందరూ లోనికి వెళ్ళారు. జరిగింది అదే కాదు. గళ్ళా మాధవి ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న గళ్ళా మాధవి, ఆమె హస్బెండ్ రామచంద్రరావు, తెలుగు యువతలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్న మీరు మొత్తం ప్లాన్ చేసుకొని ఈ మొత్తం పథకానికి రచన, మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం మీరే అని చెప్తున్నారు. మీరే దాడి చేశారు అంబటి రాంబాబు మీద అని కూడా ఎంతవరకు వాస్తవం? ఏమండి, ఒకటి మేము దాడి చెయ్యాలి అనుకుంటే ఏది ఉండేది కాదు. మేమందరం కంట్రోల్ చేసాం కాబట్టి ఆగిద్దాం. ఆ రోజు ప్రజల్లో ఉన్న ఎవరికి ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. మీరు కావాల్సింటే తీపించుకోవచ్చు, ఇదిగో పలానా చోట ధర్నాకు పోతున్నాం, దాడికి పోతున్నాం అన్నది ఎక్కడా లేదు. నిజం. ఇది ప్రజల్లో వచ్చిన మార్పు, కార్యకర్తల్లో ఆగ్రహం. గత 4-5 ఏళ్ళుగా అంబటి రోత మాటలు విని 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 అతను ఎవరి మనోభావాలు దెబ్బతీశాడో చెప్పనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలని 4-5 ఏళ్ళుగా శాడిజంగా. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయలేదు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం ఒక దేవుణ్ణి పూజిస్తామండి గుండెల్లో. ఆ దేవుణ్ణి తిడతా ఉంటే వాళ్ళు ఓచుకుంటారు దేవుళ్ళు కాబట్టి, కానీ కింద కార్యకర్తల్లో ఆ గుండెల్లో బాధ ఉంటుంది సార్. ఆ ఎమోషన్ని తిప్పి తిప్పి, ఒక సినిమాల్లో ఉంటుంది చూడండి, ఇలా గుచ్చేసి ఇలా తిప్పుతుంటారు చూడండి, స్క్రూని తిప్పుతూ ఉంటారు చూడండి గుండెల్లో, అట్లా పెట్టాడు అంబటి రాంబాబు అనేవాడు టీడీపీ కార్యకర్తల గుండెల్లో. శాడిజంగా ఇట్లా గుచ్చి తిప్పుతారు చూడండి స్క్రూను, అట్లా దించుతా ఆనందపడ్డారు వాళ్ళందరూ. లేకపోతే అండి ఎవరండి పిలిస్తే ఒక ధర్నానో ఒక ఇదంటే 200 మంది వస్తారు. ఏ పార్టీకైనా 200 మంది వస్తారు, 300 మంది వస్తారు, కాసేపు ఎంజాయ్ చేస్తారు, డౌన్ డౌన్ అనుకుంటారు, లేకపోతే డౌన్ డౌన్ అని వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోతారు. అవును కదా. అంత మించి అరగంట తర్వాత ఉండమన్నా ఉండరు. ఏ పార్టీ అయినా, మాదని కాదు వాళ్ళైనా కాదు. అలాంటిది 4-5 వేల మంది బై స్టాండ్ 4 నుంచి 11 దాకా ఎవరు ఉండమంటే ఉన్నారండి. అంతమందిని ఎలా మొబిలైజ్ చేయగలిగారు మీరు? అది ఎవరిని మొబిలైజ్ కాదండి, అది మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను ఆ రోజు కూడా నా విజువల్ నా చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక 500 మంది వస్తున్నారు, వాళ్ళని బతిమలాడి బయట పక్క పంపించేటప్పుడు ఇంకో ఏరియా, వాళ్ళని బతిమలాడి ఇంకొక ఏరియా, ఎందుకంటే కంట్రోల్ తప్పుతుంది వ్యవస్థ. నేను అనేవాడిని ఉన్నానండి, నేను దాంట్లో ఇదండి. ఎందుకంటే ఇది శృతి మించుతుంది, పరిస్థితి చేయి దాటిపోతుంది. నేను స్వయంగా వెళ్ళి పోలీసులకి దండం పెట్టి, బాబు మీరు లాఠీ చార్జ్ చేయండి మీ వాళ్ళకి మీరే, ఎందుకంటే కంట్రోల్ కావట్లా. ఇప్పుడు నా బాధ ఏంటంటే, నా ఇదేంటంటేనండి, నా ఇంటెన్షన్ ఏంటంటే, అక్కడ ఎదవలు తిరుగుతున్నారు, వైసీపీ వాళ్ళు ఎదవలు, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. ఇదంతా కూడా అమాయకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేయటానికి. ఎందుకంటే సొంత బాబాయినే చంపి నటించిన ఆయన ఇవన్నీ పెట్టి కేసులు, ఈ చిన్న కేసులు, ఈ అసలు అమాయకుల మీద ఎందుకు ఆపాదించడం? ఇది స్టేట్ వైడ్ కాదు, వరల్డ్, భారతదేశం మొత్తం ఆసక్తిగా చూసింది. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, అంటే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని మర్డర్ చేస్తే అట్లాంటి దాన్నే మసిపూసి మారేడుగా చేశారు.
ఇట్లాంటి విషయాలు ఎందుకు చేయరు? వాళ్ళ బతుకులే అంత, వాళ్ళ బతుకులే అంత. సో ఇట్లాంటి విషయం మేమందరం జాగ్రత్త పడి అందరం నిప్పండి. అట్లా బై స్టాండ్ 4-5 వేలు అంటే సుమారు ఎవ్వరు వాళ్ళు 2,000 అనుకుంటున్నారు. ఆ ప్రాంతంలో మీరు సెల్ సిగ్నల్స్ తీయచ్చు, ఇంకోటి తీయచ్చు, డంప్ తీయచ్చు. 20 నుంచి 30 వేల మంది పబ్లిక్ వచ్చి నేను చెప్తున్నా, ఎవరో ముసలాయన నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారు, ఎవరు రాలేదండి. ఇక్కడ టౌన్లో ఉన్న ప్రజలే, లేదా ఈ చుట్టుపక్కల పల్లెలు ఎవరు స్టార్ట్ ఒక పెద్ద ఆయన ఒక మనవరాలను ఎక్కించుకొని వచ్చాడు. అమ్మ రాయి వేసి అయ్యా ఏందండి పెద్ద అయినా పోయాడు ఎందుకని అంటే, అయ్యా నా మనవరాలు కోరిక అయ్యా, మన మనవరాలు డాక్టర్ ఎప్పటి నుంచే రాంబాబు అనేవాడు బాబు గారిని పెడుతుంటే వచ్చుకెళ్ళ నా తాత నేను కూడా రాయేస్తాను అని ఎప్పుడు. ఎందుకు అంత కసి ఉందండి, బాధ అండి. నేనేం చెప్తున్నాను, మనం పూజించే దేవుణ్ణి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుండె తీసి చీల్చే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇది వాస్తవం. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశాడు, ఈ ప్రజలకు మేలు చేశాడు, ఈ మంచి చేశాడు అనేది ఆయన ఏంటంటే ఓవర్ ఎలివేట్ కాడు, ఆయనకి ఆయనలో ఉన్న ఇది అది. కానీ గుండెల్లో పెట్టుకొని పూజించే వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు. కానీ ప్రజలు కార్యకర్తలన్నా తక్కువ, ప్రజలు అభిమానిస్తారు బాబు గారిని. ఆ రోజు అందరూ అదేనండి. నేను ఆ రోజు కూడా చెప్తున్నా, ఎవరైనా వచ్చింది ఇది నిజంగా అండి, మీరు దీని మీద స్టడీ చేసుకోవాలి. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత గౌరవం ఉందో నాకు ఆ రోజు అర్థమైంది. నాకు ఉందనుకుంటాం కానీ ఆ రోజు 20-30 వేల మంది అండి 4 నుంచి 10:30 లోపు హాజరయ్యారు. ఏ నాయకుడు ఒక మెసేజ్ పెట్టాల, ఏ నాయకుడు. మీరు జరిగింది చెప్తున్నారు, కానీ వైసీపీ నాయకులు ఏదైతే పరుష పదజాలం వాడుతున్నారో అదే స్థాయికి టీడీపీ నాయకులు కూడా దిగజారుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళదా సమాజంలో? ఏం వాడారండి వాళ్ళు చెప్తారు. నిన్న ఆశ్చర్యం వేసింది, అంబటి గారి అమ్మాయి, అంబటి వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది. మరి అమ్మాయి డాక్టరో మరి ఎవరో తెలియదు, అబద్ధాలను అంబటి గారి కంటే అందంగా మాట్లాడుతుంది అమ్మాయి. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే మేమందరం మీరు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరు పోయి ఎవరో చేస్తే మేము వాళ్ళని మా కార్యకర్తలని అరిసి తిట్టి కొట్టి 1-2-3 మీద చేతులు చేసుకున్నాం కూడా. ఇటు వద్దు, ఇంటికి వెళ్ళొద్దు, మహిళలు ఉంటారు కాబట్టి, మహిళలు ఉంటారు, ఇంటి జోలొద్దు. నిజంగా వాళ్ళు అంటున్నారు కదా 2,000 మంది గోండాలు వస్తే ఆ ఇల్లు ఆగిద్దండి, రౌడీలు వస్తే ఆ ఇల్లు ఆగిద్దా? ఏం వినపడిందండి ఆమెకు లకారాలు? ప్రమాణం చేయమండి, ఆడవాళ్ళ జోలు కానీ ఇంకోళ్ళు కానీ కులం పేరు పెట్టుకొని ఏమండి. అక్కడ ఉందంతా కాపు మహిళలు. నేను విజువల్స్ చూసుకోండి, ఎమ్మెల్యే గారితో పాటు గంటా మౌనిక అమ్మాయి ఎవరండి, కాపు బిడ్డ. అమ్మాయి పేరు ఇంకొక ఆమె పేరు శోభ, ఎవరు కాపు బిడ్డ. నందిని అమ్మాయి పేరు ఏదో ఉందండి, ఆ అమ్మాయి కాపు బిడ్డే. గొడవ చేసి గొడవలు ఏం తిడతారండి, కులం పేరు అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళే. ఇది లెక్కన ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు సమాజానికి మీరు ద్రోహం చేస్తున్నారు, మేము తిడుతున్నారు అంటారు. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు కదా, నేను పద్మనాభ రెడ్డిని అని. కులం మీద గౌరవం ఉంటే ఎవడండి మార్చుకునేది? గౌరవం లేని వ్యక్తులే. రాంబాబుకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ గౌరవం లేకనే ఇదంతా. కాపులు తాగుబోతులు ఇట్టా 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 అదే నేను అనకూడదు. మీకు కులం మీద గౌరవం ఉంటే నీకు అంటే నేను అనకూడదు అసలు ఇవన్నీ. మీకు మీ కులం మీద గౌరవం ఉంటే, మీ కులంలో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి చాలా పేరున్న వ్యక్తులు ఉన్నారు, కులంలో నెంబర్ 1 డాక్టర్లు ఉన్నారు, మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అందరు ఉన్నారు. నీకు నీ కులం మీద ఉన్న చిన్న చూపుని నీ నోటి దూరదార స్వయాన మా వాళ్ళు తాగుబోతులు, తిండిపోతులు, వ్యసనపరులు, ఇన్ని రకాల పదాలు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ దేశం మొత్తం చెబుతుంది మీ అల్లుల్ని ఏంటి. నీ కులం మీద మీకు ఇవాళ గుర్తొచ్చింది ఆ కులం. ఇవాళ మా తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నానండి, కమ్మ సామాజిక వర్గం కంటే తెలుగుదేశం పార్టీని బలంగా కాపాడుతుంది కాపు సమాజ వర్గం. మా కమ్మారి కంటే కూడా నేను చెప్తున్నా, వాళ్ళు అండగా ఉంటారు. ఆ రోజు ఎంతో నిన్న ఎవరు ఇచ్చారండి బాబు గారిని అంటే మీరు విజువల్ చూసుకోండి, 100 మంది ఉంటే 100 మందిలో 50% కాపు నాయకులు.
ఆ అమ్మాయి అబద్ధాలు ఎలా చెప్పిద్ది? అడ్డుగోడగా నిలబడి మేమందరం కూడా ఒక్కళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవటానికి లేదు, మహిళలు ఉన్నారంటే పచ్చి అబద్ధాలు. అంతే అనిపించింది, నాకు అనిపించింది ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దాను. అబద్ధాలు 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 అబద్ధాలు. నేను ఒకటే చదువుతున్నా, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఇక్కడ గుంటూరులో గంట పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంటే బాగా కాపుల్లో ఒక పెద్దలు. ఆ అమ్మాయి స్వయంగా వచ్చి నిరసనలో పాల్గొంది. నిరసనలో పాల్గొని ముందుండి ఇది చేసింది. ఆ అమ్మాయి శోభ, వాళ్ళ ఇంటి పేరు ఇక్కడే గోరంట్ల, వీళ్ళంతా సేమ్ కమ్యూనిటీ, రాంబాబు గారి కమ్యూనిటీ అయినప్పుడు నాకు అంబేద్కర్ అమ్మాయి చదువుతుంటే ఆశ్చర్యం వేసింది, ఇంత అబద్ధాలు అల్లుకోగలుగుతారా ఇదంతా ఇదని. చివరికి అంతే, వాళ్ళ పార్టీ సంస్కృతి అంతే, వాళ్ళ మీద వాళ్ళ మీద. మరి మీరు ఏ తప్పు చేయకుండానే మీ మీద కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు? మీ పార్టీ వాళ్ళ మీద మీ సాక్షాత్తు సార్ నేను ఒకటే చెప్తున్నా, ఆవేశంలో చేసిన ఆలోచనతో చేసిన తప్పు తప్పే, మేము దానికి సిద్ధం. మీరు తప్పు చేశారా? తప్పు అని మేము చేసామంట్లా, ఎవరు చేసినా మేమందరం ఆ సీన్లో ఉన్నప్పుడు మేము నాయకులుగా కంట్రోల్ చేయలేకపోయాం. నా ఆలోచన, నేను ఎవరికి అతని మీద దాడి చేయాలని వెళ్ళలేదు కదా, మీరేం చేయగలరు? అది కాదండి, వాళ్ళు వచ్చి చేతులు చూపిస్తా, ఏళ్ళు చూపిస్తా, చెప్పులు ఇసిరేస్తా బయటకి వేస్తే ఎవరు ఊరుకుంటారండి? వస్తారు, నిరసన చేస్తారు, పోతారు. చెప్పులు ఇసిరేస్తారు, రెచ్చగొడతా, ఉదయం నుంచి అదే తంతు. అలా ఫ్లెక్సీ కాడికి 20 మంది కార్యకర్తలు ఉంటే పోయి కానిస్తారు, కొడితేనో కొట్టారు, ఇతర కమ్యూనిటీలు ఇస్తారు. ఏమైనా పోతే వీళ్ళు చేతకాలు. వాళ్ళు అందరూ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరే బాబు గారిని ఎందుకు నన్ను తిట్టారండి ఇక్కడ కూర్చుంటే. ఏం బాబు మీకు మగతనం లేదా? ఏం మగాళ్ళు కాదా? బాబు గారు నన్ను మాటలు ఏంటంటే ఈయన ఎందుకు కూర్చుంటారు, ఏం మీకు జాత కదా, మీకు జాతకైతే రండి మేము కొడతాం, మాకు తోడండి. ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఆ రోజు 20 నుంచి 30,000 మంది ప్రజలు వచ్చారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారండి అందులో? ఒక ఉంటే 200-300 మంది, 400 మంది ఉంటారు. మిగతా అందరూ ప్రొఫెసర్లు వచ్చారు, లెక్చరర్స్, లాయర్స్, అడ్వకేట్స్. ఒకళ్ళని కాదండి. మీ నెంబర్ ఎంత ఇప్పుడు? అక్యూజ్డ్ నెంబర్ ఎంత మీది? ఏ నెంబర్ ఇచ్చినా గర్వపడతా. ఎందుకంటే అంటే నేను వేరే ఇది కాదు, గర్వంలా ఏ నెంబర్ ఇచ్చినా పర్లేదండి. ఎందుకంటే నేను ఉన్నానో లేనో నాకు తెలియదు. ఒకవేళ నా మీద కేసు పెట్టినా ఆనందంగా ముందుకు వెళ్ళేవాడినే తప్పితే ఈడ వామో నన్ను చివరిన పెట్టండి, ముందు పెట్టండి అనుకునే పరిస్థితి నాకు కాదు, ఎవరికి లేదు. ఎందుకు? కేసు అంటే సాధారణంగా భయం ఉంటుంది. భయం ఎందుకంటే అంటే ఒకటండి, ఒక తప్పుడు పని చేస్తే మన మనస్సాక్షికి తెలిసింది తప్పు పని చేసాం, సిగ్గుపడాలి ఇది అనేది. ఇక్కడ ఏమో ఎవరో మన జాతకాన్ని పని మహిళలు చేశారు. మా ఇది టీడీపీ వాళ్ళు చేయలేని పని మహిళలు చేశారు, ప్రజలు చేశారు. వాళ్ళని ఎందుకు ఇది కావాలి? మనలాంటి వాళ్ళు పెడితే ఆనందంగా ఇది చేయాలి, భరించాలి. భరించటం కాదు, బాధ్యత అనుకుంటాం. ఎందుకంటే ప్రజలు చేసిన పని, మహిళలు చేసిన పని, దానికి వాళ్ళని ఎందుకు ఇది కావాలి? మేము చేయలేని పని వాళ్ళు చేశారు, అంతే సింపుల్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతానికి వస్తున్నారు, అంబటి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు. ఏం పగలు తీసేయడానికి వస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని విపరీతమైన పదజాలాలు వాడినందుక, లేకపోతే ఈ సమాజంలో ద్వేషాలు పెంచినందుక, లేకపోతే రోజుకు ఒకసారి కులాలను ఇది చేసి చేసినందుక, ఆయన వల్ల ఎక్కడికి ఏం గొడవ జరగలేదో చెప్పమనండి. ఎక్కడ పోయినా డిస్టర్బెన్స్. పోలీసులను అసలుకి ఒక పోలీసుల్లాగా మాట్లాడు. ఏది వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలండి. నిరసన ప్రదర్శన ఎంతవరకు చెయ్యాలి. నేను అవి చేస్తా అంటే అడ్డుకుంటే వాళ్ళని ఒక పోలీసులు లేనిది, ఆఫీసర్లు లేనిది అందరిని బెదిరియటమే, నోటితోటి మాట్లాడు. మీరు సర్వే చేయించుకోండి, 100 మంది కాదు 1000 శాంపిల్స్ తీపించుకోండి. ఒక్క 10 మంది అన్న వాడికి ఆయనకి నోటి దూరం లేదంటే మీ ఇష్టం. అంబటి రాంబాబు నోటి దురుసు వల్లే అంతేనండి. ఇప్పుడు నోటి దూరం లేకపోతే అసలు ఈ పరిస్థితులు ఎందుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం అండి, పోలీసులు అందరు వెళ్ళిన తర్వాత, రాంబాబుని ఎత్తిన తర్వాత, రాంబాబుని పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత, వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఇది తేలవాలి. లేదా నిప్పు అంటించారు చూడండి, తగలబెట్టారు కార్లలో, అది నాకు తెలిసినంతవరకు మా పార్టీ వాళ్ళు కాదు. 10:30-11 తర్వాత జరిగిన ఇష్యూ
మరి అప్పుడు 1000-2000 మంది ఉన్నారుగా, ఉమ్, మీరే చెబుతున్నారుగా మీ సంఖ్య 2000, ఉమ్, మా సంఖ్య 4000 అట్లా ఏదన్నా కదా ఉన్నప్పుడు చెయ్యని పని తర్వాత ఎందుకు జరిగింది? ఉమ్. కార్లు ఎవరు దగ్గర పెట్టించారు? కుట్ర ఉందంటారా దాంట్లో? యా, ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కిక్ కావాలి. అది సైకో పార్టీ, సైకోలు కిక్ కావాలి. ఉమ్, వాళ్ళ నాన్నలే కొట్టుకుంటారు, వాళ్ళ నాన్నలే పొడుచుకుంటారు, వాళ్ళ నాన్నలు ఏదంటారు, ఎదుటి మీద వేస్తుంటారు. ఇది శవాల మీద ఆధారపడి శవాలనే పునాదిగా పెట్టుకుని వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ అండి. ఉమ్, వీళ్ళకి నీతి ఏముంటుంది, ఇదే ఉంటుంది, వ్యవస్థలో ఏముంటుందండి? నాకైతే మిగతా అన్నీ ఓకే. ఉమ్, 2 అంశాలండి. ఉమ్, అంబటి ఇంటి వైపు ఎవరు పోలా, ఒక 3-4 వెళ్ళినా అది స్టార్టింగ్ ఒక 5 minutes ముందు ఇదే, కానీ ఎవరు కూడా మేము కానీ ఎవరు కూడా ఒప్పుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇది అంటారు, మీకు అనవసరం ఏదైనా ఉంటే సరే. రాంబాబు. మీరు ఇదైతే ప్రజాగ్రహము నాయకులు చేశారా, ప్లాన్ చేశారా అనేది వేరే సంగతి. ఉమ్. ఇప్పుడు ఒక 2 మాజీ మంత్రుల మీద మీరు పరోక్షంగానో ప్రత్యక్షంగానో టీడీపీ వాళ్ళు దాడి చేశారు అని కేసులు నమోదవుతున్నాయి. ఉమ్. ఇప్పుడు వైసీపీ ఉమ్. స్టాండ్ మార్చుకునిద్దా? ఉమ్. వాళ్ళు అంటే వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? అసలు ఎందుకు మారిద్దండి మీకు అర్థం కావట్లా. ఆడ అసలు మార్కులే అది. ఉమ్, మా తెలుగుదేశం పార్టీలోనూ ఎంత క్రమశిక్షణగా ఉంటేను ఉమ్, ఉమ్, మాకు ఒక గ్రేడ్ పెంచేది. ఉమ్, క్రమశిక్షణగా ఉంటేను, ఉమ్, అది పద్ధతిగా పనిచేస్తేనూ వస్తాయి ఉమ్, పదవులు. ఉమ్, ఏడ అసలు అది కాదు. ఎదుటోడిని ఏ భాష వాడాలి ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. ఉమ్, లాడాష్ కొడుకులు తట్టాలి, అమ్మలు తట్టాలి, ఆళ్ళు తట్టాలి, అన్నీ తిట్టినోడికి పదవులు, ఎక్కడైనా దాడి చేసినోడికి పదవులు. మా కాడ డిమోషన్, వాళ్ళ కాడ ప్రమోషన్. సో ఇంక వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఏముందండి, మామూలుగా అయితే అంబటిని చెప్పు తీసుకొని కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి అని ఆయన అరే ఎదవా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ పదం ఏంట్రా ఎదవా అని తిట్టాలి. తిట్టబోగా అతను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వచ్చి పరామర్శిస్తున్నాడంటే ఏమనాలి కదా దాన్ని? ఎటుకుపోతుంది ఇది? దీన్ని బట్టి అర్థం ఉంది వాళ్ళ స్టాండ్ ఏం మారలేదండి. వాళ్ళు అంతే, వాళ్ళకి కావాల్సింది ఇదే డిస్టర్బెన్స్, ఇది కులాల మధ్య చిచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ. అసలు ఎప్పుడయ్యాడండి ఈయన కాపు నాయకుడు? నాకు నవ్వు వస్తుంది నిజంగా నాకు నవ్వు వస్తుంది ఆయన. మరి అది తప్పు, అవసరానికి కులాన్ని వాడుకోవటం తప్పు. వాడుకోవాలి, కులాభిమానం ఎవరికి ఉండాల్సిందే, ఎవరి కులం మీద వాళ్ళకు ఉంటుంది. ఇదంటే అట్నే పక్కన వాళ్ళగా ఉంది. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి మొక్కు కోసం ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు లేవు, కులాన్ని ఎన్ని తగ్గించి చూపించావు సమాజంలో. లేరండి కాపుల్లో ఎదవకి ఎంత మంచి వాళ్ళు ఉన్నారండి కాపుల్లో. ఒక సినిమా రంగం ఉంది, ఇంకో హాస్పిటాలిటీలు ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ దీంట్లో ఉంది, పెద్ద మంచి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మంచి పార్టీ మీకు మద్దతు పలికే మీ పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళే. అట్లాంటి మంచి కులాన్ని ఇది చేసుకొని నువ్వు ఎంత తగ్గించి చూపించావని ఆగుపోతుంది. ఇది మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలకి వైసీపీ నోటి దూల, ముఖ్యంగా అంబటి రాంబాబు నోటి దురుస్తోనే టీడీపీ కార్యకర్తలు కానీ లేదంటే ప్రజాగ్రహం ఆ స్థాయిలో పెళ్ళుబుకటానికి కారణమవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ గుండెల్లో, టీడీపీ నాయకుల కార్యకర్తల గుండెల్లో దేవుడిగా ఉన్నటువంటి చంద్రబాబుని ఇలా దుర్భాషలు ఆడటం వల్ల వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింది. అందుకే ఈ నిరసన ప్రదర్శన అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా వైసీపీ నాయకుల తీరు ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.